టువంటి శంఖాన్ని హృషికేశు మన క్లేశములన్నీ పోగొట్టేటటువంటి శ్రీకృష్ణుడు. అలాగే దేవదత్తం అనేటటువంటి శంఖాన్ని అర్జునుడు, ధనంజయుడు. పౌండ్రం దద్మౌ భీమకర్మ వృకోదర, భీముడు ఆయన వృకోదరుడు అంటే తోడేలు కడుపు వంటి కడుపు కలిగిన వాడు. తోడేలుకి ఎంత తిన్నా తృప్తి ఉండదట, భీముడు కూడా అటువంటి వాడు అని చెప్తూ భీమకర్మ అంటే భయంకరమైనటువంటి కర్మలు చేసేవాడు. నిజానికి ఇంకా భయంకరమైన కర్మలు కురుక్షేత్రం తర్వాతే చేయాలి. ఆయన కురుక్షేత్రంలో దుశ్శాసనుడి గుండె చీల్చి ఆ వేడి నెత్తురు తాగడం లాంటి భయంకరమైన కర్మలు. కానీ ఇంతకుముందు మరో భయంకరమైన కర్మ చేశాడు. నర్తనశాలలో కీచకుణ్ణి మాంసపు ముద్ద చేసేసి అతడి కాళ్ళు చేతుల్ని పెరికి ఆ మాంసపు ముద్దలోకి దిగవేశాడు. కాబట్టి అలాంటి భయంకరమైనటువంటి కర్మలు చేసేటటువంటి భీముడు ఎలాంటి శంఖం ఊదాడు? పౌండ్రం. అది ఎలాంటి శంఖం? మహాశంఖం. పాంచజన్యాన్ని దేవదత్తాన్ని అలా మహాశంఖం అని. ఎందుకంటే వాళ్ళవి గొప్ప శంఖాలే కానీ ఇంతలావు శంఖాలు కావు. భీమసేనుడిది ఆయన శరీర దార్ఢ్యతలాగే ఆయన ధరించే గద కానీ, ఆయన ధరించే ఆయుధాలు కానీ, ఆయన ధరించే శంఖం కూడా మహా అంటే పరిమాణంలో పెద్దదైనటువంటి శంఖం. పౌండ్రం దాని పేరు. కాబట్టి అవి పూరించారు. మామూలుగా వాయిద్యకారులు తమ యొక్క వాయిద్యాలు మోగిస్తేనే ఆ శబ్దం అందరికీ భయంకరంగా తోచింది. అటువంటి చోట శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు చేసినటువంటి శంఖనాదాలు ఏ విధంగా ఉండి ఉంటాయి అన్నది మనకి వ్యాసుల వారిక్కడ మన ఊహకిస్తూ ఇంకా కొనసాగిస్తున్నారు. దాన్ని తదుపరి శ్లోకంలో చెప్పుకుందామండి. ఈ వీడియోల్ని మీరు శ్రద్ధగా, ఇవి పూర్తి వివరణలు అయితే కావు నాయన, భగవద్గీతని ఈ కోణంలో కూడా చూడొచ్చు అని ఇప్పుడు ఈ శ్లోకంలో మనం అధర్మపరుల గుండెలని చీల్చడానికి బాణం దాకా అక్కర్లేదు, ధర్మపరుల యొక్క శంఖనాదం